అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అసలు ఈ టాపిక్ ఎందుకు న్యూస్లో ఉంది? ఒక రాష్ట్రంలో శాసన మండలి ఎలా పెట్టాలి, ఎలా తీసేయాలి? మొన్నటికి మొన్న 2 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి రద్దు చేస్తారనే టాక్ వచ్చింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఒరిస్సాలో శాసన మండలి పెట్టాలి అని చెప్పి అక్కడ శాసనసభ తీర్మానం పాస్ చేసింది. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ పెట్టాలన్నా తీసేయాలన్నా మనకి ఏం కావాలి? లెజిస్లేటివ్ కౌన్సిల్ పెట్టాలన్నా తీసేయాలన్నా మనకు ఒక ఆర్టికల్ కావాలి. ఆర్టికల్ 169 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 169. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇండియాలో సెంట్రల్ లెవెల్లో బైకామరల్ లెజిస్లేచర్ ఉంది. అక్కడ రాజ్యసభ, లోక్సభ 2 ఉంటాయి. అక్కడ ఖచ్చితంగా 2 సభలు ఉండాలి. రాజ్యసభ ఖచ్చితంగా ఉండాలి. అక్కడ వాళ్ళకి ఆప్షన్ లేదు. అంటే అది దట్ ఈస్ మ్యాండేటరీ అనమాట, హ్యావింగ్ బైకామరల్ లెజిస్లేచర్. ఇన్ఫ్యాక్ట్ ఎట్ ద సెంట్రల్ లెవెల్ హ్యావింగ్ బైకామరల్ లెజిస్లేచర్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్. ఖచ్చితంగా రాజ్యసభ అక్కడ ఉండాలి. కానీ స్టేట్ లెవెల్లో 2వ సభ పెట్టాలా వద్దా అంటే స్టేట్ లెవెల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ పెట్టాలా వద్దా అనేది ఆ స్టేట్ ఇష్టం అనమాట. సో దీనిలో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తీర్మానం పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ ఒప్పుకోవాలి. దీనికి ఉన్న ప్రాసెస్ ఏంటి ఒకసారి చూద్దాం. దీనికి ఉన్న ప్రాసెస్ ఏంటి అంటే, ఒకసారి ఒక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 2/3 మెజారిటీ అండ్ మెజారిటీ ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్, స్పెషల్ మెజారిటీతో మాకు లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాలి లేదా వద్దు అని పాస్ చేసిన తర్వాత అది పార్లమెంట్కి వెళ్తుంది. పార్లమెంట్లో సింపుల్ మెజారిటీతో అది పాస్ అయితే అప్పుడు ఆ రాష్ట్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ పెట్టడం లేదా తీసేయడం జరుగుతుంది. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ పెట్టాలన్నా తీసేయాలన్నా ఫస్ట్ ఆ స్టేట్ అసెంబ్లీ ఒక తీర్మానం పాస్ చేయాలి స్పెషల్ మెజారిటీతో. అంటే 2/3 మెజారిటీ అండ్ దిస్ 2/3 షుడ్ బి ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్ అనమాట. సో అప్పుడు పాస్ అయిన తర్వాత అప్పుడు పార్లమెంట్కి వెళ్తే పార్లమెంట్ సింపుల్ మెజారిటీ ద్వారా ఆ స్టేట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ క్రియేట్ చేయొచ్చు, రద్దు చేయొచ్చు. ఏ ఆర్టికల్ ప్రకారం ఈ ప్రాసెస్ మొత్తం జరుగుద్ది? ఆర్టికల్ 169. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ స్ట్రెంత్ ఎంత ఉండాలి? ఏ రాష్ట్రంలో అయినా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే దాని స్ట్రెంత్ ఆ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీలో మ్యాక్సిమం 1/3 లేదా మినిమం 40. అంటే ఒక రాష్ట్రంలో ఉన్న లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎంత స్ట్రెంత్ ఉండాలి అనేది ఆ రాష్ట్రంలో ఉన్న లెజిస్లేటివ్ అసెంబ్లీ స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ రాష్ట్రంలో లెజిస్లేటివ్ అసెంబ్లీ స్ట్రెంత్లో మ్యాక్సిమం 1/3 లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండొచ్చు, మినిమం 40 అనమాట. సో 40కి తక్కువ కాకుండా మ్యాక్సిమం 1/3 ఆఫ్ దట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాకుండా ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ ఇదంతా ఎక్కడ రాస్తుంది అంటే ఆర్టికల్ 171లో. అదేవిధంగా ఆర్టికల్ 171లో లెజిస్లేటివ్ కౌన్సిల్ కాంపోజిషన్, అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎవరెవరు ఉంటారని. లెజిస్లేటివ్ కౌన్సిల్లో 1/3 మంది స్టేట్ ఎమ్మెల్యేస్ ఎలక్ట్ చేసుకుంటారు. ఇంకో 1/3 మంది పంచాయత్, మున్సిపాలిటీస్, లోకల్ బాడీస్ వాళ్ళు ఎలక్ట్ చేసుకుంటారు. 1/6 మెంబర్స్ గవర్నర్స్ నామినీస్, గవర్నర్ కూడా ఎమ్మెల్సీని నామినేట్ చేస్తారు 1/6 మందిని. వాళ్ళు లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్, కోఆపరేటివ్ మూమెంట్ ఈ ఫీల్డ్స్ నుంచి వస్తారు. అలానే 1/12 టీచర్స్ కాన్స్టిట్యున్సీస్, 1/12 మంది గ్రాడ్యుయేట్స్ అనమాట. మొత్తం లెజిస్లేటివ్ కౌన్సిల్ని భాగాలుగా డివైడ్ చేస్తారు. 1/3 మంది లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు. 1/3 మందిని లోకల్ బాడీస్ ఎన్నుకుంటారు. 1/6 మందిని గవర్నర్ నామినేట్ చేస్తాడు లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్, కోఆపరేటివ్ మూమెంట్లో. 1/12 మంది 1/12ని గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు. 1/12ని టీచర్స్ ఎన్నుకుంటారు. ఇది లెజిస్లేటివ్ కౌన్సిల్ కాంబినేషన్ అనమాట. ఇండియాలో ఇప్పుడు ఎక్కడికి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి? ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక. జమ్మూ కాశ్మీర్లో ఉండేది, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ యూటీ అయిపోయింది కదా, లెజిస్లేటివ్ కౌన్సిల్ తీసేశారనమాట. అండ్ ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి డిఫరెన్స్ ఏంటి? లెజిస్లేటివ్ అసెంబ్లీ 5 years మ్యాక్సిమం పీరియడ్. అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎప్పుడైనా నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే డిజాల్వ్ అయిపోద్ది. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇస్ పర్మనెంట్ బాడీ. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇస్ పర్మనెంట్ బాడీ అనమాట. అక్కడుండే మెంబర్స్ కూడా వాళ్ళ పదవీ కాలం 6 సంవత్సరాలు, 6 years. అండ్ ఎందుకు కొన్ని స్టేట్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కోరుకుంటాయి? తొందరపాటుగా లెజిస్లేటివ్ అసెంబ్లీస్ పాపులిస్ట్ పాలసీస్ చేస్తే లెజిస్లేటివ్ కౌన్సిల్ దాన్ని చెక్ చేస్తే ఆపేయచ్చు. కానీ కొంతమంది అంటారు లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది రాజకీయ శరణార్థం అయిపోయింది, లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది పేద రాష్ట్రాల్లో అనవసరపు ఖర్చు, లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది బిల్స్ పాసింగ్లో చాలా డిలే చేస్తుంది
అని చెప్పి. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండాలా వద్దా అనేది ఆ రాష్ట్ర అసెంబ్లీ ఇష్టం. అది వెంటనే ఈరోజు అనుకుంటే ఈరోజు లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు అయిపోదు, దానికి కొంత సమయం ఉంటుంది. కాకపోతే పూర్తి స్థాయిలో రాష్ట్ర అసెంబ్లీ మెంబర్స్ అనుకుంటే అది ఎక్కువ కాలం అయితే లెజిస్లేటివ్ కౌన్సిల్ మనగడలో ఉండదు.